ఒక లెసన్ యాంట్ అండ్ క్రికెట్ ఏంటంటే ఒక మోరల్ నీతి వాక్యాలే ఇస్తున్నామా. ఏంటంటే కి ఏదైతే ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయరో వాళ్ళు సఫరింగ్ కి వెళ్ళిపోతారు, వాళ్ళు కష్టాలు అనిపిస్తారు. ఫ్యూచర్ కోసం కంపల్సరీ ఏదో ప్లానింగ్ చేయాలి, లేదంటే కష్టాల పాలు అయిపోతారు. ఆ ఫ్యూచర్ కోసం ఏ ప్లానింగ్ చేయలేని క్రికెట్ ఈ యొక్క లెసన్ లో అలాగే సఫరింగ్ కి వెళ్తుంది, చాలా బాధపడుతుంది. క్రికెట్ అంటే అది ఫ్యూచర్ కోసం ఏ ప్లాన్ చేసుకోదు, తద్వారా తను అన్ని కష్టాలు అనిపిస్తూ లెసన్ లో. సో ఒక ఫూలిష్ యంగ్ క్రికెట్ సమ్మర్ మంత్స్ లో, సమ్మర్ టైంలో, స్ప్రింగ్ టైంలో ఏ పని చేయకుండా, ఎందుకంటే సమ్మర్ మంత్ లో, స్ప్రింగ్ టైంలో ఈ రెండు టైంలోనే ఏమైనా డబ్బులు సంపాదించి నెక్స్ట్ వస్తున్న వింటర్ మంత్, చలికాలమైన వర్షాకాలం, రైనీ సీజన్ కి దాచుకోవాలి. కానీ అది ఏమి ఆలోచించకుండా సమ్మర్ మంత్, స్ప్రింగ్ మంత్ పాటలు పాడుకుంటూ టైం అంతా గడిపిస్తుంది ఈ యొక్క యంగ్ క్రికెట్. ఇంకా అలాగా వింటర్ మంత్ వచ్చేస్తుంది, ఇంట్లో ఏమి ఉండవు, స్టోర్ హౌస్ అంతా ఎంప్టీ అయిపోద్ది, తినడానికి ఏమి ఉండవు, ఒక ఫ్లవర్ ఉండదు, ఒక చెట్టు ఉండదు, చెట్టు మీద ఆకు ఉండదు, ఫ్లవర్ ఉండదు, ఏమి ఉండవు. సో ఇంకా నిరాశ పడిపోద్ది ఆకలితో. అప్పుడు ఏమి తన ఫ్రెండ్ అయినా యాంట్ ని కలడానికి వెళ్తది. క్రికెట్ యాంట్ అంటది, నీకు ఏ హెల్ప్ చేయాలంటే, అప్పుడు క్రికెట్ అంటది, నేను ఆకలితో ఉన్నాను, నేనేమి వింటర్ మంత్ నేను నీతో ఉంటాను, బాగా ఆకలి ఉండి ఆకలితో చచ్చిపోయాను, అందుకే వింటర్ మంత్ నెక్స్ట్ వస్తుంది రైనీ సీజన్ నీతో ఉంటాను, నాకు రక్షణ కల్పించు, వర్షం పడుతుంది బయట, చలిసేస్తుంది, నాకు ఒక ఇల్లు కూడా లేదు, తినడానికి ఏమీ లేదు అని బాధతో ఈ యొక్క క్రికెట్ యాంట్కి చెప్తే, నాకు చిన్న నోరారా ఫుడ్ ఇవ్వు, కొడుకు నిండా పెట్టొద్దు అని చాలా ప్రాధాయపడుతుంది. ఈ సైడ్ నాకు కావాల్సిన నాకు ఫ్రీగా ఇవ్వద్దు, అప్పుడే ఇవ్వు, నేను మళ్ళీ నీకు వెంటనే అప్పుడు నేను తీర్చేస్తానని చెప్తుంది. అప్పుడు యాంట్ అంటది, మా యాంట్స్ ఒక లక్షణం ఏంటంటే మేము ఎవరికి అప్పులు ఇవ్వము, ఎవరికి అప్పు తీసుకోము, మిత్రమా నేను ఏ హెల్ప్ చేయలేను, మరి సమ్మర్ మంత్, స్ప్రింగ్ మంత్ నువ్వు ఏం చేసావు, అప్పుడు పని చేసుకొని డబ్బులు పోగేసుకోవచ్చు కదా నాకులాగా. అప్పుడు క్రికెట్ అంటది, సమ్మర్ టైంలో, స్ప్రింగ్ టైంలో నాకు తెలియకుండానే టైం గడిచిపోయినప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, పాటలు పాడుకుంటున్నాను, ఆ ఒక ఎన్వైరన్మెంట్ చూసి, అదంతా ప్రకృతిని చూసి నాకు పని చేయాలనిపించలేదు, పాటలు పాడుకోవాలనిపించింది, అలా గడిపిస్తాను. అవునా, కాలం గడిపిస్తావా, కీచు, ఒక పని చేయు, నెక్స్ట్ ఇప్పుడు వింటర్ మంత్, రైనీ సీజన్ వస్తుంది కదా, ఈ 2 months లో డాన్స్ చేసుకోపో అని మొహం మీద తొలిపేసేస్తుంది యాంట్ క్రికెట్ కి. సో అప్పుడు క్రికెట్ చాలా బాధతో బయటకు వెళ్ళిపోద్ది. సో ఈ యొక్క పోమ్ నుంచి ఈ యొక్క లెసన్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎవరైతే ఫ్యూచర్ కోసం దారిరో క్రికెట్ యొక్క స్టోరీలు ఎలాగైతే సఫర్ అవుతుందో, అందరి దగ్గర అందరి దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్యూచర్ కోసం ఏవి దాచుకోకపోతే. సో అలాగే ఒక మనిషి ఫ్యూచర్ కోసం ఏవి దాయిపోతే క్రికెట్ కి పట్టిన గతే మనుషులు కూడా పడుతుంది. ఆ యొక్క నీతిని ఒక పోయం ద్వారా తెలియజేస్తున్నారమ్మా. ఈ యొక్క పోయం అడాప్టెడ్ ఫ్రమ్ యాష్ ఆఫ్ ఫేబుల్స్ గారమ్మా. అతను ఒక మోరల్ స్టోరీస్ నుంచి ఒక కథను తీశారు. ఫేబుల్స్, యాష్ ఆఫ్ ఫేబుల్స్ ఎలా ఉంటాయంటే, ఒక యాంట్స్, ఒక చీమలకి, ఒక యానిమల్స్ కి మనిషి ఒక క్యారెక్టర్ ఇచ్చి ఒక నీతిని చూపిస్తారు. ఈ యొక్క లెసన్ లో కూడా యాంట్ కి మనిషి లాంటి క్యారెక్టర్స్ యాంట్ క్రికెట్ కి ఇచ్చి అందులో ఒక మోరల్ వాల్యూస్ ని మనకి చెప్తారు. అది ఒక యాష్ ఆఫ్ ఫేబుల్స్ ఒక ఆచారం, అది అతను ఒక గొప్పతనం, అతను ఒక క్వాలిటీ అలా ఉంటుంది. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ప్లేలిస్ట్ లో నీట్ గైడ్ సిబిఎస్ఈ లెసన్స్ పెట్టాను, ఒకసారి యాక్సెస్ అవ్వండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.